హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 7th సెప్టెంబర్ యొక్క ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్ను అనాలిసిస్ చేద్దాం. అందులో ముందుగా ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంపార్టెంట్ కాన్క్లేవ్ మనం అబ్జర్వ్ చేస్తే ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కాన్క్లేవ్. తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం అంటే అండర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్లో ఉన్న ఈ డిపార్ట్మెంట్ అనేది ఈ ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కాన్క్లేవ్ను నిర్వహించినట్లు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇది 2025లో నవంబర్లో ఈ కాన్క్లేవ్ను నిర్వహించినట్లుగా తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేర్కొనడం జరిగింది. ఈ ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కాన్క్లేవ్ అనేది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ కాన్క్లేవ్ కంటే ముందుగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ప్రతి సంవత్సరం జనవరిలో జరిగేది. ఓకే, ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ప్రతి సంవత్సరం జనవరిలో జరిగాయి. కానీ లాస్ట్ ఇయర్ అనేది ఈ ఐఎస్సి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది నిర్వహించడం జరగలేదు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం అనేది ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నుంచి వైదొలగడం జరిగింది. యాక్చువల్గా ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఇండిపెండెన్స్ కంటే ముందుగా అంటే 1914 నుంచి ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సు అనేది, ఈ కాంగ్రెస్ అనేది 1914లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కాన్క్లేవ్ అనేది జరుగుతుంది. కానీ లాస్ట్ ఇయర్ నిధుల్లో పరిమితులు మరియు సంస్థాగత సవాలు వల్ల డిఎస్టి అనేది తన యొక్క మద్దతును ఉపహరించుకోవడం జరిగింది. సో ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్లేస్లో ఈ ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కాన్క్లేవ్ను తాజాగా డిఎస్టి అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ ఐఎస్సి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది చివరిసారిగా 2023లో జరగడం జరిగింది. ఓకే, 2023లో చివరిసారిగా జరిగింది. మొదటి సదస్సు అనేది 1914 ఇండిపెండెన్స్ ముందుగానే ఈ సదస్సు అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. చివరిసారిగా 2023లో జరిగింది. ఈ ఐఎస్సి అనేది ఎందువల్ల ఆగిపోవడం జరిగింది అంటే నిధుల యొక్క పరిమితులు, సంస్థాగత సవాళ్ళ వల్ల ఈ ఐఎస్సి అనేది ఆగిపోవడం జరిగింది. దాని ప్లేస్లోనే ఈ ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కాన్క్లేవ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ కాన్క్లేవ్లో ముఖ్యంగా ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు ప్రపంచ ఆవిష్కరణలను ఏకం చేస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశాన్ని ప్రముఖ వేదికగా నిలపడం ఈ కాన్క్లేవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగానే ఇది డిఫరెంట్గా అంటే ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ యువతలో సైన్స్ అండ్ టెక్నాలజీలో కేవలం ఇది అవగాహన మాత్రమే తీసుకురావడం జరుగుతుంది. కానీ ఈ కాన్క్లేవ్ అనేది దానికంటే భిన్నంగా శాస్త్రీయ సంభాషణ, ఆవిష్కరణ ప్రదర్శన, విధాన చర్చలకు ప్రధాన వేదిక అనేది ఈ కాన్క్లేవ్ అనేది నిలవనుంది. దీనిలో భాగంగానే సాంకేతిక సెషన్లు ఏర్పాటు చేయడం, 75 డీప్ టెక్ స్టార్టప్లను ప్రదర్శించడం, ప్రపంచ శాస్త్రీయ ప్రముఖుల భాగస్వామ్యంతో ఈ కాన్క్లేవ్ అనేది నిర్వహించనున్నారు. దీని యొక్క లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇతర దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవడం, విప్లవాత్మక ఆవిష్కరణను జరుపుకోవడం, ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 నాటికి టార్గెట్ పెట్టుకున్న ఈ వికసిత్ భారత్ దార్శనికతలో భాగంగా భారతదేశాన్ని ప్రపంచ శాస్త్రీయ నాయకుడిగా నిలబెట్టడం ఈ కాన్క్లేవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఈ కాన్క్లేవ్ను ఎవరు నిర్వహిస్తున్నారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం అనేది దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రథమ సదస్సు ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్ 2025లో ఈ ప్రథమ సదస్సు అనేది జరుగుతుంది. ఈ కాన్క్లేవ్ ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కాన్క్లేవ్. ఓకే, ఈ కాన్క్లేవ్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ 16వ శతాబ్దం నాటి బృందావని వస్త్రం అంటే అస్సాంకు చెందిన ఈ బృందావని వస్త్రంను తాజాగా అస్సాంలో ప్రదర్శిస్తున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ అస్సాంకు చెందిన ఈ బృందావని వస్త్రం అనేది అస్సాంలో 2027లో ప్రదర్శిస్తున్నట్లు అస్సాం ప్రభుత్వం తాజాగా పేర్కొనడం జరిగింది. యాక్చువల్గా ఈ బృందావన వస్త్రం అనేది ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే లండన్ బ్రిటిష్ మ్యూజియంలో ఈ బృందావన వస్త్రం అనేది యాక్చువల్గా ఇప్పుడు ఉంది. ఇది 18 నెలల పాటు అస్సాం ప్రభుత్వానికి ఈ లండన్ బ్రిటిష్ మ్యూజియం అనేది ఇవ్వనుంది. ఓకే, 2027లో ఈ వస్త్రాన్ని అస్సాం ప్రభుత్వానికి 18 నెలల పాటు ఈ లండన్ బ్రిటిష్ మ్యూజియం అనేది ఇవ్వనుంది. ఇది భారత గడ్డపై మొదటిసారిగా ప్రదర్శించబడుతుంది. అంటే ఈ బృందావన వస్త్రం యొక్క ప్రదర్శన అనేది భారత గడ్డపై మొదటిసారిగా ప్రదర్శించబడుతుంది. అస్సాం రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ప్రదర్శన అనేది ఇది ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ బృందావన వస్త్రం ఏ రాష్ట్రానికి రిలేటెడ్గా అంటే అస్సాం రాష్ట్రానికి రిలేటెడ్గా
ఓకే, దీని యొక్క ప్రదర్శన అనేది ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే అస్సాం రాష్ట్రంలో దీని యొక్క ప్రదర్శన అనేది జరుగుతుంది. దీని యొక్క అంటే ఈ బృందావని వస్త్రం యొక్క చారిత్రక ప్రాముఖ్యత కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ బృందావన వస్త్రాన్ని మొదటిసారిగా 16వ శతాబ్దంలో అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, దీన్ని మొదటిసారిగా 16వ శతాబ్దంలో అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఒక పట్టు వస్త్రం. ఈ బృందావని వస్త్రం అనేది ఒక పట్టు వస్త్రం. దీనిని ప్రముఖ సాధువు మరియు సంస్కర్త అయిన శ్రీమంత్ శంకర్ దేవ్ ఆధ్వర్యంలో ఈ పట్టు వస్త్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీనిలో ఉన్న ప్రాముఖ్యత మనం అబ్జర్వ్ చేస్తే ఇది శ్రీకృష్ణుని జీవిత దృశ్యాలతో ఈ వస్త్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఈ వస్త్రాన్ని నేయడం జరిగింది. ఈ వస్త్రంలో శ్రీకృష్ణుని జీవిత దృశ్యాలు మరియు కాళియా దమన అనే భక్తి నాటకంలోని కొన్ని భాగాలను కూడా ఈ వస్త్రాల్లో ఉంచడం జరిగింది. ఓకే, దీని యొక్క నేసే పద్ధతిని మనం అబ్జర్వ్ చేస్తే లాంపాస్ టెక్నిక్ ద్వారా ఈ వస్త్రాన్ని నేయడం జరుగుతుంది. అంటే ఒకేసారి మినిమం 2 నేత కార్మికులు అనేది ఈ వస్త్రానికి నేయడానికి అవసరం. ఒకేసారి 2 నేత కార్మికులు అనేది అవసరం ఉంటుంది. దీని యొక్క విలువ అంటే ఈ ప్రదర్శన యొక్క వాల్యూ మనం అబ్జర్వ్ చేస్తే ఇది అస్సాం యొక్క సాంస్కృతిక మతపరమైన వారసత్వానికి అరుదైన ఉదాహరణగా ఇది నిలవనుంది. ఈ ప్రదర్శన అనేది అస్సాం యొక్క సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వానికి అరుదైన ఉదాహరణగా నిలవనుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ బృందావన వస్త్రం అనేది దేనికి రిలేటెడ్గా అంటే అస్సాం ప్రాంతానికి రిలేటెడ్గా ఈ బృందావన వస్త్రం నెక్స్ట్ 2027లో అస్సాంలో ఈ బృందావన వస్త్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఎక్కడ ఉంది అంటే లండన్ బ్రిటిష్ మ్యూజియంలో ఈ బృందావన వస్త్రం అనేది ఉంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ అండ్ అపాయింట్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా NHPC లిమిటెడ్కు కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా భూపేంద్ర గుప్తాని నియమించడం జరిగింది. ఓకే, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కు కొత్త CMDగా భూపేంద్ర గుప్తాని నియమించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో క్యాబినెట్ నియామకాల కమిటీ అనేది ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదంతో ఈ నియామకం అనేది జరగడం జరిగింది. ఓకే, ఈ NHPC లిమిటెడ్కు కొత్త CMDగా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది అంటే భూపేంద్ర గుప్తాని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, ఈ NHPC అనేది ఒక నవరత్న కంపెనీ. ఇది ఒక నవరత్న కంపెనీ. దీనికి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా భూపేంద్ర గుప్తాని నియమించడం జరిగారు. ఇతని కంటే ముందుగా రాజ్ కుమార్ చౌదరి ఈ CMDగా వ్యవహారాలు నిర్వహించడం జరిగింది. ఓకే, ఈ CMD బాధ్యతలను రాజ్ కుమార్ చౌదరి నిర్వహించడం జరిగింది. అతను జూన్ 30న రిటైర్ అవడంతో కొత్తగా ఈ భూపేంద్ర గుప్తాని నియమించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ చూస్తే థాయిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా అనుతిన్ చార్న్ విరాకులు ఎన్నికవడం జరిగింది. ఓకే, థాయిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా అనుతిన్ చార్న్ విరాకులు ఎన్నికవడం జరిగింది. మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఇతని కంటే ముందుగా థాయిలాండ్ ప్రధానమంత్రిగా షినవత్రా రాజీనామా చేయడం జరిగింది. ఓకే, థాయిలాండ్ ప్రధానమంత్రి షినవత్రా రాజీనామా చేయడంతో అతని ప్లేస్లో కొత్త ప్రధానమంత్రి అనుతిన్ చార్న్ విరాకులు ఎన్నికవడం జరిగింది. ఓకే, వారం రోజుల క్రితం షినవత్రా రాజీనామా చేయడం జరిగింది. సో అతని తర్వాత ఈ అనుతిన్ చార్న్ విరాకులు ఎన్నికవడం జరిగింది. ఇతను ఫ్యూతాయ్ పార్టీ అయిన షినవత్రా మద్దతు ఉన్న ఈ ఫ్యూతాయ్ పార్టీని ఓడించి కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది. ఇతను థాయ్ రాజకీయాల్లో పవర్ షిఫ్ట్కు సూచనగా ఇతని యొక్క ఎన్నిక అనేది నిలవడం జరిగింది. ఎందుకంటే ప్రాంతీయ రాజకీయ స్థిరత్వం అంటే ఏషియన్లో థాయిలాండ్ అనేది కీలకంగా నిలవడం జరుగుతుంది. ఓకే, ఏషియన్ కూటమిలో చాలా కీలకమైన దేశంగా థాయిలాండ్ అనేది నిలవడం జరుగుతుంది. ఓకే, ఇతని యొక్క కొత్త విధానాలు ఈ ఏషియన్ కూటమిపై ఏ విధంగా ప్రభావం చూపుతాయని మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్స్ మనం అబ్జర్వ్ చేస్తే UK ఉప ప్రధానమంత్రిగా డేవిడ్ లామీ నియమించడం జరిగింది. ఓకే, యునైటెడ్ కింగ్డమ్కు ఉప ప్రధానమంత్రిగా డేవిడ్ లామీని నియమించడం జరిగింది. ఓకే, ఇతను ఉప ప్రధానమంత్రి, న్యాయ కార్యదర్శి మరియు లార్డ్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. ఈ నియామకం ఏంజెల్ రేనర్ ఆకస్మిక రాజీనామా తర్వాత జరిగింది. ఓకే, ఇతని కంటే ముందుగా ఉప ప్రధానమంత్రిగా ఏంజెలా రేనర్ ఉండడం జరిగింది. అతను ఆకస్మిక రాజీనామా చేయడం వల్ల అతని ప్లేస్లో ఈ డేవిడ్ లామీ నియమించడం జరిగింది. ఓకే, UK యొక్క ఉప ప్రధానమంత్రిగా తాజాగా ఎవరిని నియమించడం జరిగింది అంటే డేవిడ్ లామీని నియమించడం జరిగింది. ప్రస్తుతం UK యొక్క ప్రధానమంత్రి ఎవరంటే సర్ కీర్ స్టార్మర్. ప్రస్తుతం ఎవరు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అంటే సర్ కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి బాధ్యతలుగా నిర్వహించడం జరుగుతుంది. ఇతను ఒక లేబర్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి.
ఈ సర్కీర్ స్టార్మర్ లేబర్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ కొత్తగా ఎవరు ఉప ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అంబాసిడర్స్లో నూతనంగా లెవైస్కు కొత్త గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా అలియా భట్టాను నియమించడం జరిగింది. ఓకే, నిన్నటి న్యూస్లో మనం స్కెచర్కు బ్రాండ్ అంబాసిడర్గా మహమ్మద్ సిరాజ్ను నియమించడం జరిగింది. ఓకే, స్కెచర్కు బ్రాండ్ అంబాసిడర్గా మహమ్మద్ సిరాజ్ను నియమించడం జరిగినట్లయితే ఈరోజు లెవైస్కు కొత్త గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా అలియా భట్టాను ఎంచుకోవడం జరిగింది. ఓకే, అమెరికన్ డెనిమ్ బ్రాండ్ అయిన ఈ లెవైస్కు అలియా భట్ను తన కొత్త గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఈమె అంటే ఈ అలియా భట్ ఆల్రెడీ జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత కూడా. అంటే గంగూబాయ్ కతియావాడి మూవీకి గాను ఈమెకు జాతీయ చలనచిత్ర అవార్డు కూడా రావడం జరిగింది. దీనికి రిలేటెడ్గానే ఈ లివైస్ యొక్క గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్స్ మనం ఇండియా నుంచి అబ్జర్వ్ చేస్తే 2021లో దీపికా పదుకోనే, 2025లో దిల్జిత్ దోసాంజ్, నెక్స్ట్ 2025 సెప్టెంబర్లో అలియా భట్. కేవలం ముగ్గురు మాత్రమే భారతదేశం నుంచి గ్లోబల్ లెవెల్లో బ్రాండ్ అంబాసిడర్గా ఈ లివైస్ అనేది ఎంచుకోవడం జరిగింది. అందులో ఇప్పుడు అలియా భట్ కూడా నిలవడం జరిగింది. ఓకే, కేవలం ముగ్గురు మాత్రమే భారతదేశం నుంచి ఈ లివైస్ అనేది గ్లోబల్ లెవెల్లో బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. అందులో అలియా భట్ కూడా ఒకరు. అలియా భట్ కంటే ముందుగా దీపికా పదుకోనే, దిల్జిత్ దోసాంజ్, నెక్స్ట్ అలియా భట్ యొక్క ఇతర గ్లోబల్ లెవెల్లో బ్రాండ్ అంబాసిడర్ పాత్రను మనం అబ్జర్వ్ చేస్తే లోరియల్ ప్యారిస్, ఫ్రాన్స్ యొక్క ఈ లోరియల్ ప్యారిస్కు సెప్టెంబర్ 2024 నుంచి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా, గుచ్చి ఇటలీకి చెందిన ఈ గుచ్చికి కూడా గ్లోబల్ లెవెల్లో బ్రాండ్ అంబాసిడర్గా 2023 నుంచి అలియా భట్ వ్యవహరించడం జరుగుతుంది. అలియా భట్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఈమె ప్రముఖ బాలీవుడ్ నటి మరియు నిర్మాత రాజీ గంగూబాయ్ కతియావాడి, అంటే నేషనల్ అవార్డు అందుకున్న గంగూబాయ్ కతియావాడి, RRR, రాకీ ఔర్ రాణీకి, ప్రేమ్ కహాని వంటి చిత్రాల్లో ఈమె నటించడం జరిగింది. 2023లో మెట్ గాలాలో, ఓకే, ఫేమస్ మెట్ గాలాలో పాల్గొన్న తొలి బాలీవుడ్ నటిమణుల్లో ఈమె కూడా ఒకటి. ఓకే, మెట్ గాలాలో కూడా ఈమె పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ లివైస్కు కొత్త గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించడం జరిగింది అంటే అలియా భట్ను నియమించడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పుస్తకాలను అబ్జర్వ్ చేస్తే తాజాగా అరుంధతి రాయ్ మదర్ మ్యారీ కమ్స్ టు మీ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఓకే, తాజాగా అరుంధతి రాయ్ మదర్ మ్యారీ కమ్స్ టు మీ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఈ బుక్ని ప్రచురించడం జరిగింది. ఓకే, ఈ బుక్ని ఎవరు ప్రచురించారు అంటే పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఈ బుక్ను ప్రచురించడం జరిగింది. ఎక్కడ విడుదల చేశారంటే కేరళలో జరుగుతున్న ఈవెంట్లో ఈ బుక్ని విడుదల చేయడం జరిగింది. మదర్ మ్యారీ కమ్స్ టు మీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే అరుంధతి రాయ్ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. అరుంధతి రాయ్ యొక్క పుస్తకాల యొక్క ప్రస్తావన మనం అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటి నవలను 1997లో ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నేమ్తో మొట్టమొదటి నవలను రచించడం జరిగింది. ఆ నవలకు గాను బుక్కర్ ప్రైజ్ కూడా గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఈమె 1997లో బుక్కర్ ప్రైజ్ను ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నవలకు గాను గెలుచుకోవడం జరిగింది. రెండవ నవల ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్, 2017లో రచించిన ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అనే నవలకు గాను బుక్కర్ ప్రైజ్లో లాంగ్ లిస్ట్లో నామినేటెడ్గా ఉండడం కూడా జరిగింది. ఓకే, ఈమె రచించిన కొన్ని పుస్తకాలు అనేవి బుక్కర్ ప్రైజ్ కూడా గెలుచుకోవడం జరిగింది. ఈమె యొక్క ఇతర రచనలు మనం అబ్జర్వ్ చేస్తే ద ఆల్జీబ్రా ఆఫ్ ఇన్ఫైనైట్ జస్టిస్, వార్ టాక్, లిజనింగ్ టు గ్రాస్ హాపర్, ఆజాదీ వంటి రచనలు కూడా ఈమె రచించడం జరిగింది. ఈమెకు వచ్చిన అవార్డ్స్ను మనం ప్రస్తావిస్తే సిడ్నీ పీస్ ప్రైజ్ 2004లో ఈమెకి సిడ్నీ పీస్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. 2011లో నార్మన్ మెయిలర్ ప్రైజ్ ఫర్ డిస్టింగ్విష్డ్ రైటింగ్, ఓకే, ఈ అవార్డును 2011లో రావడం జరిగింది. సిడ్నీ పీస్ ప్రైజ్ అనేది 2004లో ఈమెకు రావడం జరిగింది. ప్రస్తుతం ఎందువల్ల వార్తల్లో నిలవడం జరిగింది అంటే ఆమె తాజాగా మదర్ మ్యారీ కమ్స్ టు మీ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఓకే, ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే అరుంధతి రాయ్ రచించడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డు మనం అబ్జర్వ్ చేస్తే ప్రొఫెసర్ వికే గోకాక్ అవార్డును తాజాగా ఆనంద్ వి పాటిల్ గెలుచుకోవడం జరిగింది. ఈ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే ఆనంద్ వి పాటిల్. ఎందుకోసం అంటే బాల సాహిత్యంలో చేసిన కృషికి గాను ఈ ప్రొఫెసర్ వికే గోకాక్ అవార్డును ఆనంద్ వి పాటిల్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, బాల సాహిత్యంలో చేసిన విశేష కృషికి గాను ఈ ప్రొఫెసర్ వికే గోకాక్ అనే నేమ్తో అవార్డు ఇవ్వడం జరుగుతుంది. 2025కు గాను ఈ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే ఆనంద్ వి పాటిల్ గెలుచుకోవడం జరిగింది.
ఎందుకోసం ఈ అవార్డుని ఇస్తారంటే బాల సాహిత్యంలో చేసిన కృషికి గాను ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ అవార్డును భారతదేశపు ప్రముఖ సాహితీవేత్త, జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ వినాయక్ కృష్ణ గోకాక్ నేమ్తో ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డును వికే గోకాక్ నేమ్తో ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డును ఎవరు ఇస్తారంటే భారతీయ విద్యా భవన్ మరియు వినాయక్ గోకాక్ వాంగ్మయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. 2025కి గాను ఈ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆనంద్ వి పాటిల్ గెలుచుకోవడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ని బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.